ఆదివాసీ మహిళలపై జరుగుతున్న ఆకృత్యాలపై హైపవర్ కమిటీ నివేదికను సీఎం రేవంత్ రెడ్డికి సమర్పిస్తామన్నారు మంత్రి సీతక్క. బీఆర్ఎస్ జైనూరు ఘటనను రాజకీయం చేస్తుందని ఫైర్ అయ్యారు. బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనలో మహిళలపై జరిగిన అత్యాచార ఘటనలను బయటకు రానివ్వలేదన్నారు. ఆదివాసీ బాధిత కుటుంబాన్ని ఆదుకుంటామన్న మంత్రి సీతక్కతో దేవిదాస్ ఫేస్ టు ఫేస్. ఆదిలాబాద్ జిల్లాలో జైనూరు ఘటనపై ఆదివాసీ సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆదిలాబాద్ జిల్లాలో 2 రోజులు రాష్ట్ర మంత్రి సీతక్క పర్యటించారు. ఆదివాసీ సంఘాల నేతలతో ప్రత్యేక సమావేశమై ఈ సమస్యను కొలిక్కి తీసుకొచ్చే ప్రయత్నాలు చేశారు. ప్రస్తుతం మనతో పాటు రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క మరియు ఎమ్మెల్యే వెడమబుజ్జి ఉన్నారు. అక్కడ చెప్పండి, ఈ సమస్య పరిష్కారానికి మీరు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? అంటే మా సోదరులందరికీ కూడా శాంతియుత మార్గంలో మనము ప్రశ్నిస్తాము, పోరాడదామనే పిలుపునివ్వడం జరిగింది. ప్రభుత్వం కూడా మన ఆదివాసీ మహిళల మీద జరిగినటువంటి ఘటన విషయంలో ఖచ్చితంగా స్ట్రిక్ట్గా ఉంది, పనిష్మెంట్ చేస్తాం. ఇప్పటికే SC/ST యాక్ట్ పెట్టడం జరిగింది. కుటుంబాలకు సంబంధించి కూడా అక్కడ ఏం చేయాలనేది కూడా సంబంధిత అధికారులతో మాట్లాడి చేస్తాం. ఆమెకు మంచి మెరుగైన వైద్యం అందిస్తాం. ఇప్పుడు మేము ఎప్పుడు కూడా వీళ్ళకి అందుబాటులో ఉంటున్నాం కాబట్టి ఇప్పటికే చాలా 20 రోజులుగా అక్కడంతా కొంత నెట్వర్క్ కానీ అక్కడ చుట్టుపక్కల ఆదివాసీ గ్రామాలు కూడా ప్రజలు రవాణా వ్యవస్థ లేక ఇతరత్ర సౌకర్యాలు లేక కూడా ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఒక శాంతియుత వాతావరణం తీసుకొచ్చి సంబంధిత దోషులను శిక్షించడం, అదేవిధంగా ఈ ముఖ్యంగా మా దృష్టికి వచ్చింది ఆడవాళ్ళ మీద జరుగుతున్నటువంటి అఘాయిత్యాలు, పెళ్ళిళ్ళు, ఇవన్నిటిని కూడా ఎట్లా మనం కంట్రోల్ చేయాలనేది మేము ఆలోచిస్తున్నాం. అదేవిధంగా బినామీల పేర్లతోటి భూములో రాయించుకోవడం, ఇవన్నీ కూడా వాళ్ళు ఆవేదన వ్యక్తం చేశారు. ఆ ఆవేదనకు అన్నిటికి కూడా ఖచ్చితంగా ఒక మార్గాన్ని చూపించాలని మాత్రం మేము పట్టుదలగా ఉన్నాం, చేస్తాం. 2 దశాబ్దాలుగా దాదాపు 18 మంది ఆదివాసీ అమ్మాయిలపై అకృత్యాలు జరిగాయి. దీనిపై ఆదివాసీ సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. దీన్ని ఎట్లా చూస్తారు? దీన్ని ఎట్లా పరిష్కరిస్తారు? ఖచ్చితంగా ఇంకా పోలీసు అధికారులను కూడా గట్టిగా ఆదేశిస్తున్నాము. ఇవన్నింటినీ ఎక్కడెక్కడ జరుగుతున్నాయి, అట్లాంటి స్కోప్ ఎక్కడ ఉంది అవన్నీ పరిశీలించి కౌన్సిలింగ్ పెట్టడము, అదేవిధంగా పబ్లిక్ కూడా అవేర్నెస్ ఇవ్వడం, మన శిక్షల గురించి కూడా వాళ్ళకు చెప్పాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా బాధిత కుటుంబాలకు కూడా ITDల ద్వారా మేము కూడా ఇంకేదో ఒక రూపంలో అట్లాంటి, అంటే ఈ మధ్య కాలంలో ఏమేమి జరిగినాయి అనేది మనకు తెలియదు. ఇప్పుడు మేము వచ్చినాక ఇది మొదటి ఘటనగా మనకు ముందుకు వచ్చింది జైనూరు ఇష్యూ. కాబట్టి ఆమెకు అన్ని రకాలుగా మేము అండగా ఉంటాం. ఖచ్చితంగా దోషికి ఏం శిక్ష పడాలో అది శిక్ష పడేసే బాధ్యత మాది. మిగతా అమ్మాయిల విషయంలో కూడా అదొక రీసెర్చ్ లాగా చేసి మొత్తం నివేదిక తెప్పించుకొని వాళ్ళు ఎక్కడున్నారు, వాళ్ళ సిచ్యువేషన్ ఏంది, వాటన్నిటి మీద కూడా ఒక నివేదిక తీసుకొచ్చి వాళ్లకు న్యాయం చేస్తాం. అదేవిధంగా ముఖ్యంగా అవేర్నెస్ కూడా తీసుకురావాలి. ఎట్లా ఈజీగా మోసపోయి బలైపోతున్నటువంటి మా ఆడకూతుర్ల గురించి కూడా వాళ్ళకు కూడా అవగాహన తీసుకురావాలి. అట్లా రాయి సెంటర్స్ కానీ, సంఘాలు కానీ, అదేవిధంగా మన ఉద్యోగులు కానీ ఎక్కడికక్కడ ఇలాంటి కౌన్సిలింగ్స్ కూడా పెట్టేటట్టుగా మేము చూస్తాం. మహిళా సంక్షేమానికి కాంగ్రెస్ సర్కార్ ప్రాధాన్యత ఇస్తుంది అంటున్నారు. మరోవైపు విపక్షాలు, అంటే ముఖ్యంగా బీఆర్ఎస్, కాంగ్రెస్ సర్కార్ వచ్చిన తర్వాత అత్యాచారాలు పెరిగిపోయినాయని చెప్తున్నారు. దీన్ని ఎట్లా మీరు కౌంటర్ ఇస్తారు? అంటే వాళ్ళు వచ్చిన కాడ నుంచి ప్రతిరోజు ఇదే మాట్లాడుతున్నారు. మమ్మల్ని చాలా వాళ్ళ హయాంలో పెరిగినాయి. ఎవరి హయాంలో జరిగినా ఇది తప్పు, ఇది కంట్రోల్ చేయాలి. ఆడవాళ్ళను పూజించే దేశము, ఆడవాళ్ళను గౌరవించే ప్రాంతాలు. కాబట్టి మేము కూడా కొత్తగా సిలబస్లో కూడా తీసుకోవాలి. శిక్షణ, అవేర్నెస్ అండ్ పనిష్మెంట్, ఈ 2 ఉండాలి. వాడు తప్పు చేసిన తర్వాత వాడిని గాల్ చేసినా మనకు అన్యాయం జరిగిన అమ్మాయికి జరగట్లేదు. ఓకే, అది కూడా భయం ఉంటుంది. ఖచ్చితంగా కోర్టుల ద్వారా శిక్ష ఉంటుంది. సేమ్ టైంలో అవేర్నెస్ కూడా క్లాస్ రూముల నుంచి జరగాలనేది మేము రేపటి నుండి మళ్ళీ ఇటు పోలీస్ అధికారులతోటి మా ఉమెన్ ఆఫీసర్స్తో అంతా ఇప్పటికీ 2 సార్లు మీటింగ్స్ పెట్టుకున్నాం. ఇప్పుడు కూడా మళ్ళీ ఒక మీటింగ్ పెడతాం. వాస్తవానికి TRS గవర్నమెంట్లో చాలా జరిగినాయి. తొక్కిపట్టిర్రు, ఎవరు బయటికి రానియకుండా చేసిర్రు, కేసులు నమోదు కాకుండా చేయించారు, ఎన్నో కుట్రరు. వాళ్ళకి ఏంటంటే అవార్డులు అప్పుడు వచ్చి అవార్డులు రివార్డులు వస్తే గల్లలు ఎగరేసుకొని చెప్పాలి. ఇట్లాంటి జరిగినప్పుడు అవి సైడ్ ట్రాక్ చేసినటువంటి ఘటనలు వాళ్ళ చరిత్రలు ఉన్నాయి. మా సీఎం గారు ఏమంటారు, ఏం జరిగిందో అది నమోదు చేయండి, ఆ సమస్య తెలిస్తేనే కదా దానికి మనం పరిష్కారం వెతికేది అనే ఉద్దేశంతో ప్రతిదీ కూడా రికార్డ్ చేయిస్తున్నాడు. ముఖ్యంగా బీఆర్ఎస్ గవర్నమెంట్లో గంజాయి, డ్రగ్స్, ఈ పబ్బులు, క్లబ్బులు, ఈ వ్యవస్థ అంతా వాళ్ళు పెంచి పోషించారు. ఇప్పుడు సీఎం గారు ఉక్కు పాదం మోపుతున్నాడు. గ్రామీణ ప్రాంతాలలో కూడా పెద్ద ఎత్తున పోలీస్ డిపార్ట్మెంట్ కానీ ఇతర డిపార్ట్మెంట్స్ కానీ క్యాంప్స్ అంటే అవేర్నెస్ పెట్టడము, ర్యాలీలు పెట్టడము, దాని మూలంగా ఎట్లా హెల్త్ పాడవుతుంది, మనిషి అనేటోడు వాళ్ళ జీవితం ఎట్లా నిర్వీర్యం అయిపోతుంది అనేది కూడా అవేర్నెస్ ఇస్తున్నారు. ఆదివాసీ అమ్మాయిలపై అకృత్యాలు జరగకుండా చర్యలు తీసుకుంటామని రాష్ట్ర మంత్రి సీతక్క చెప్తున్నారు. అలాగే ఈ ఏజెన్సీ ప్రాంతంలో ఆదివాసీలకు గత కొన్నేళ్లుగా అన్యాయం జరుగుతుందని, దీనిపై సీఎంకు నివేదిక సమర్పిస్తామని
మంత్రి సీతక్క చెప్తున్నారు. కెమెరామెన్ విఠల్తో దేవిదాస్, V6 న్యూస్.